హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను ఈరోజు మీ ముందుకైతే ఒక వెహికల్ సీలింగ్ ఎలా చేయించుకోవాలి ఆటోది అని అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. అంటే నేను చాలా వీడియోస్ పెట్టాను కదా, కాకినాడ ఒకటి, ఏలసలో ఒకటి, పెద్దాపురంలో మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ దగ్గర అయితే ఈ వెహికల్ తయారు చేయడం అయితే జరిగింది. ఇది ఎలా తయారు చేశాడో ఏంటనేది అయితే నేను పూర్తిగా వీడియో అయితే తీయలేదు. తయారు చేసిన తర్వాత నాకు పని ఉండి వెళ్తే అక్కడైతే వెహికల్ అయితే కనిపించింది. చూడగానే చాలా బాగా కనిపించింది అనమాట. దాని గురించి వీడియో తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ రేకులు అలాగా వెల్డింగ్ చేసి అని ఇక్కడ ఏమి ఉండవండి ఈ షాప్ దగ్గర. ఓన్లీ సీలింగ్ వర్క్ చేస్తారనమాట. అయితే మనం రేకులు కట్టించుకునేటప్పుడే మనం బయట కట్టించుకొని వస్తే ఆ రేకులు కట్టించుకునే విధానం బాగుందంటే కనుక చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఎలాగున్నా సరే నీట్గా చేయడం అయితే అతని వృత్తి. కానీ సీలింగు బాగా రావాలంటే మాత్రం రేకులతోనే పని పడుతూనే ఉంటుంది అనమాట. రేకులు బాగుంటేనే వెల్డింగ్లు అవి బాగుంటేనే సీలింగ్ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది. ఇక్కడైతే ఈ వెహికల్ చాలా బాగా చేశారు. లోపల లైటింగ్ వర్క్ అది చాలా బాగుందనమాట. ఆ లైటింగ్ వర్క్ చూసిన తర్వాత నేను వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను. అయితే బండి ఇది ఎవరో కానీ అబ్బాయి చాలా నీట్గా అయితే యూజ్ చేశాడు ఇప్పటివరకు సీలింగ్ చేయించుకోవడం అనేసి ఇప్పుడైతే చేయించుకున్నాడు అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ వెహికల్ కొన్నాళ్ళు తిప్పాలనిపిస్తుంది. అయితే స్టార్టింగ్లో సీలింగ్ చేయించుకుంటే ఒక 2-3 సంవత్సరాలకి కొంచెం ఓల్డ్ అయిపోద్ది కాబట్టి మనకి చిరాకుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు వెహికల్ డ్రైవ్ చేసి ఇప్పుడు చేయించుకున్నాడు. ఇప్పుడైతే చాలా నీట్గా అయితే ఉంది. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల వరకు మనోడికి వేరే ఆటో కొనే ఆలోచన అనేది కలగదనమాట. అయితే చాలా బాగా చేయించుకున్నాడు దగ్గరుండి. రేకులు రాడ్లు కట్టించుకున్నదైతే వాళ్ళ చుట్టాలంట, దగ్గరుండి వాళ్ళే చేశారనమాట వర్క్ అంతానే, రేకుల వర్క్ గట్ట. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. అదేంటంటే వెనకాల రేకులు అనేది పైకి వచ్చేసరికి కొంచెం లోపల నొక్కిందనమాట. అది కొంచెం బయటకు ఉండి ఫ్రంట్ లుక్ కూడా కొంచెం హైట్లో ఇస్తే కరెక్ట్గా సరిపోను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ లైటింగ్ గురించి నేను వీడియో అయితే పర్టికులర్గా తీయడం అయితే జరిగింది. ఇవి సీలింగ్ అంతా మనోడి దగ్గర అయిపోద్ది ప్లేవుడ్లో గట్టనే. ఈ లైటింగ్ వర్క్ అనేది బయట నుంచి తెస్తారన్నమాట. ఈ చీతకోకచిలక ఒకటి, సైడ్ కనిపించే గిటార్ ఒకటి, ఇటుపక్క అటుపక్క కూడా 2 గిటార్లు వేసారనమాట. అవి 2 గిటార్లు పైది కలిపి 3500 వరకు అయిందంట. తర్వాత సీలింగ్ వర్క్ కాస్ట్ అన్నీ కూడా మీకైతే చెప్తాను. ఈ ప్లేవుడ్ ఉన్నది కదా, ప్లేవుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. లోపల ఎక్కడ కూడా అసలు ఇంత కూడా లూజ్ లేదనమాట, చాలా ఫిట్గా ఉంది. ఫ్రంట్ కూడా చాలా బాగున్నాయి. అంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కాదు కానీ బాగుంటుంది. ఇక్కడ సింపుల్గా చేయించుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడైతే అన్ని విధాలా కూడా అన్నిటికి ఆల్ వెహికల్స్ అనమాట. టాటా మ్యాజిక్ ఒకటి చేస్తారు ఆటోలు, ప్రతి ఆటోకి కూడా సీలింగ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది చేయడం. అయితే టాటా మ్యాజిక్ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారనమాట. ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పర్ట్ చేయడంలో, అందులోని చాలా నీట్గా చేస్తారు వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. కాబట్టి ఇది ఎక్కడ ఉంది ఏంటి కూడా అన్నీ చెప్తాను. ఇదైతే పెద్దాపురంలో శివాలయం వీధిలో అయితే ఈ షాప్ ఉందండి. రామకృష్ణ గారిది ఇది షాపు. అయితే దీనికి వచ్చేసి కాస్ట్ కూడా అన్నీ కూడా ఇంక్లూడింగ్ అనమాట. ఆ చిలక అలాగే సైడ్ గిటార్లు అన్నీ కూడా అందులోనే. రేకులు వాళ్ళు కట్టించుకొచ్చారు కాబట్టి రేకులకి అయితే వాళ్ళ సొంత వాళ్ళు అంట. ఎంత అయిందో నేను అడగలేదు. సీలింగ్కి వచ్చేసి 30,000 అయితే అయిందన్నారు మొత్తం అంతా కలిపి. ఈ షాప్ ఎక్కడ అన్నది మీకు క్లారిటీ చెప్తాను చూడండి. కనకదుర్గ ఆటో టాప్స్ అండ్ సీట్ కవర్స్ అండ్ స్టిక్కరింగ్. ఇది శివాలయం గుడి దగ్గర ఈ వీధిలో అయితే ఉన్నది పెద్దాపురంలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ పైన బోర్డు మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి వెళ్ళండి. అంటే ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు వెళ్ళేసరికి కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ముందుగా చెప్తున్నాను అనమాట. అంటే 365 డేస్ ఓపెన్లోనే ఉంటుంది షాపు. తను ఉండాలి కదా, అతనికి వేరే పని ఉండి బయటికి గట్టి వెళ్ళాడంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా మీరు. దాని గురించి అయితే కాల్ చేసి అయితే వెళ్ళండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.